నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను పూర్తిగా అవగాహన చేసుకుని తూచా తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను బాధ్యతతో నిర్వర్తించాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా కొండేపి ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో కొండేపి నియోజకవర్గ పరిధిలోని నోడల్ ఆఫీసర్స్ ఎంసీసీ ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ పోస్టల్ బ్యాలెట్ టీమ్స్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్స్ కు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా అమలు చేయడం, అభ్యర్థుల ఖర్చు వివరాలు నమోదు చేయడం చాలా కీలకమైన అంశాలుగా కలెక్టర్ పేర్కొన్నారు. ఎటువంటి పొరపాట్లు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ను నిర్వహించడంలో పోలింగ్ అధికారుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రతి ఒక్కరూ ఒక గురుతర బాధ్యతగా ఎన్నికల విధులను నిర్వహించేందుకు ఇప్పటి నుండి సమాయత్తం కావాలన్నారు. రిటర్నింగ్ అధికారులందరూ తమ బృందాల్లోని అధికారులను ఎన్నికలకు పూర్తి స్థాయిలో సంసిద్ధం చేసేలా బాధ్యత తీసుకోవాలన్నారు. అభ్యర్థుల ఖర్చు వివరాలను ఎప్పటికప్పుడు ఎక్స్పెండిచర్ రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. రిపోర్ట్ చేయడానికి కోసం ఇంతమంది కూర్చోలేదు. అదందరూ గుర్తుపెట్టుకోండి. అందరూ ఆ రిపోర్టింగ్ మెంటాలిటీలో ఉన్నారు. రిపోర్టింగ్ మెంబర్స్కి ఎందుకు మెజిస్ట్రేట్ పవర్స్ ఎందుకు ఇవ్వాలి? మీకు ఎందుకు పోలీస్ ఆఫీసర్స్ ఎందుకు వెళ్ళాలి మీతో పాటు? ఏంటి? యు ఆర్ నాట్ హియర్ ఫర్ రిపోర్టింగ్. యు ఆర్ దేర్ టు ఒకటి ప్రివెంట్ ఎనీ క్రైమ్, ఎలక్షన్ రిలేటెడ్ క్రైమ్ టు హ్యాపన్. నెంబర్ 1, ఎక్కడైనా క్రైమ్ జరిగితే వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయాలి, స్ట్రిక్ట్ యాక్షన్. రెండే కదా. దాని తర్వాత థర్డ్ కమ్స్ యువర్ రిపోర్టింగ్. ఏం యాక్షన్ ఇనిషియేట్ చేసినా రిపోర్ట్ చేయాలి. సో మీరు పెట్టిన ప్రతి ఒక్క రెస్పాన్సెస్ అన్ని కూడా నేను పైన అధికారికి చెప్తాను, ఆర్ఓకి చెప్తాను, రిపోర్ట్ పంపిస్తాను. ఓటర్లను ప్రభావితం చేసే అంశాలను నిరోధించడానికి పనిచేస్తున్న నోడల్ ఏజెన్సీలు ఖచ్చితంగా ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు గురించి, ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టంలపై మాస్టర్ ట్రైనర్స్, జిల్లా ఆడిట్ అధికారి శంకర్ నారాయణ రెడ్డి, ఉపాధి కల్పన అధికారి భరద్వాజ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో కొండేపి ఏఆర్ఓ కుమార్, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ విశ్వేశ్వరరావు, కొండేపి నియోజకవర్గ పరిధిలోని నోడల్ ఆఫీసర్స్, ఎంసీసీ, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, పోస్టల్ బ్యాలెట్ టీమ్స్, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. or any valuable item. Income tax can only search a premises. దానికి వారెంట్ కావాలి. సో దానికి కావాల్సిన సాటిస్ఫాక్షన్, సస్పిషన్స్ ఉంది, ఈ పర్టికులర్ వ్యక్తి పెద్ద వ్యక్తి ఉన్నారు, పొలిటికలీ అలినేటెడ్, ఇక్కడ నుంచి చాలా పంపిణీ జరుగుతుంది ఉంటుంది. సో ఖచ్చితంగా ఇక్కడ డబ్బు ఉంది అని మీరు ఫస్ట్ సాటిస్ఫై అవ్వాలి యాజ్ ఎ మ్యాజిస్ట్రేట్. అదర్వైజ్ సో యువర్ డిఎస్పీ యాజ్ వెల్ యాజ్ ఆర్ఓ. ఓకే, సో డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ విల్ సెండ్ అ టీమ్. వారెంట్ తీసుకొని వచ్చేసి ఆ ప్రెమిసెస్ సర్చ్ చేస్తారు. సర్చ్ చేసినప్పుడు డబ్బు దొరికితే దెన్ దట్ విల్ బి సీజ్డ్. అది చేయకుండా మెజిస్ట్రేట్స్ సీజ్ చేయడానికి పవర్స్ లేదు, పోలీస్ వెళ్ళి డబ్బు హ్యాండిల్ చేయడానికి అసలు పవర్స్ లేదు. ఇది రెండు ఇంపార్టెంట్. ఇప్పుడు 10 లక్షలు, మోర్ దెన్ 10 lakhs, లెస్ దెన్ 10 lakhs అని కూడా ఇంటర్సెప్షన్. ఎవరినో మీరు ఉంటున్నప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మళ్లీ పొందాలంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. 48వ డివిజన్లో కార్పొరేటర్ వేమూరి భవానీ మాల్యాద్రి ఆధ్వర్యంలో 30 కుటుంబాలు బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని ప్రణీత్ రెడ్డి అన్నారు. మళ్లీ పథకాలు పొందాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ 48వ డివిజన్లో టీడీపీకి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో వైసీపీకి రావడం జరిగిందన్నారు. ఇళ్లలో నుండి బయటకు రాని మహిళలు జగన్ను ముఖ్యమంత్రి చేసుకోవడానికి బయటకు వచ్చి పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. జగన్ పథకాలు లబ్ధి పొందడమే కాకుండా వాసన్న ఇచ్చిన ఇళ్ల పట్టాలు కూడా తీసుకున్నందుకు కృతజ్ఞతగా
టీడీపీకి చెందిన మహిళలు వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని వేమూరి మాల్యాద్రి అన్నారు. బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో కాశీ ఈశ్వరి, కుమారి, రాజీ, మనోహరమ్మ, మాధురి, వాణి, ప్రమీల, అర్చన, అంజలి మరో 25 మంది మహిళలు పార్టీలో చేరారు. అనంతరం చంద్రయ్య నగర్కు చెందిన వికలాంగురాలు మల్లేశ్వరి బాలినేని ప్రణీత్ రెడ్డిని కలిసి ప్రెగ్నెంట్తో ఉన్నానని, కుటుంబం గడవడం ఇబ్బందిగా ఉందని చెప్పగా వెంటనే 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో మాతా శిశు వైద్యశాల డైరెక్టర్ విజయలక్ష్మి, శ్రీదేవి, ప్రమీల, అంజమ్మ, తిరుపతమ్మ, పవనవాణి, గాయత్రి, అన్నమ్మ, వేమూరి వెంగళరావు, డేవిడ్, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛంగా పార్టీ కోసం పనిచేస్తాము, మేము ఓట్లు మారుస్తాము. జగన్ గారి స్కీమ్స్ చాలా బాగున్నాయి, మీ పట్టాలు ఇచ్చి ఉన్నారు. సో మేము కంపల్సరీ పార్టీ రావాలా, మేము పనిచేస్తామని వాళ్ళే బయటకు వచ్చారు. చాలా సంతోషమైన విషయం. ఈరోజు ఈ ప్రోగ్రాము చేసినందుకు ముఖ్యంగా ఈ కార్పొరేటర్ మాల్యాద్రికి, విజయలక్ష్మి అక్కకి, కార్యకర్తలకి అందుకే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒకటే, జగన్ గారు స్కీమ్స్ ఎక్కడ జగన్ గారు రాకపోతే మళ్ళీ స్కీమ్స్ ఎక్కడ ఆగిపోతాయో అని ఒక లేడీస్లో ఒక బాండ్ జగన్ గారితో బాగా మాకంటే ఎక్కువ ప్రేమ జగన్ మీద చూపిస్తున్నారు లేడీస్. అది క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళ మాటల్లో. సో నేను ఒకటే చెప్తున్నా, కన్ఫామ్గా పోయిన మెజారిటీ దాటిద్దని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా లేడీస్లో బాగా రెస్పాన్స్ ఉంది, యూత్లో కూడా. సీఎం ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ అంటాడో అని అనుకుంటూ ఉండేవాళ్ళం, కానీ చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీలు ముస్లిమ్స్ ఆల్మోస్ట్ వన్ సైడ్ అయిపోతున్నారు, 70-80% ఓట్లు పడిపోతాయి. సో అందుకని గట్టిగా చెప్తున్నా, 20,000 పైన మెజారిటీ ఉంటుంది ఈసారి ఒంగోలులో. వన్ సైడ్ ఎలక్షన్ అంటే ముస్లిమ్స్, మైనారిటీ, క్రిస్టియన్స్లో ప్లస్ అయ్యింది కదా బీజేపీ కలవటం వల్ల. మేబీ కొన్ని క్యాస్ట్లో, అప్పర్ క్యాస్ట్లో కొంచెం తగ్గచ్చు, అంతేగాని దాని ఎఫెక్ట్ అంతేం లేదు. ప్లస్ ఉంటుంది కానీ మైనస్ అంత ఉండదు. ఎందుకంటే 3 పార్టీలు కలిసినప్పుడు ఏ పార్టీ మేనిఫెస్టో వర్కౌట్ అవుతుంది చెప్పండి. ప్రతి పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంటుందిగా. ఇప్పుడు ఏ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళు? జాయింట్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. వాళ్ళ పార్టీ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ పార్టీ ఇంట్రెస్ట్ చూసుకుంటారా, పబ్లిక్ ఇంట్రెస్ట్ చూస్తారో అర్థం కావట్లేదు. అదిగో పబ్లిక్ ఆలోచిస్తారు కదా. 3 నాయకులు, ఏ నాయకుడి గురించి కొట్టేస్తారు, ఏ నాయకుడు సీఎం అవుతారు అని చూడాలి కదా. ఈరోజు మా 48వ డివిజన్లో 30 కుటుంబాలు పైగా వైసీపీలో చేరటం జరిగింది. వాళ్ళందరినీ ఈరోజు మా యంగ్ డైనమిక్ లీడర్ ప్రణీత్ బాబు ఆధ్వర్యంలో చేర్చుకోవడం జరిగింది. వాళ్ళందరూ మా వాసన చేసేటువంటి కొన్ని సేవలు అయితేమి, వాసన ఇచ్చినటువంటి కొంతమందికి సహాయం అయితే వాళ్ళందరూ అందుకని స్వచ్ఛందంగా ఇళ్లలోంచి బయటకు వచ్చి, ఎప్పుడు ఇంట్లోంచి బయటికి రారు అలాంటి వాళ్ళు అందరూ వచ్చి మేము ఎలక్షన్లకు వాసన కోసం కష్టపడి తిరుగుతాము. వాసనను గెలిపించడమే మా ధ్యేయం. ఎందుకంటే వాసన లాంటి వ్యక్తి మాకు అవసరం. మాకు ఎప్పుడైనా అన్నానంగానే ఆదుకుంటున్నాడు. అందుకని ప్రతి వాళ్ళు గుర్తించి వాళ్ళే వచ్చి ఈరోజు చేరటం జరిగింది. అలాగే మా డివిజన్ మహిళా నాయకురాలు శ్రీదేవి అయితేమి, మన విజయ అయితేమి, తిరుపతమ్మ, అలాగే మల్లేశ్వరి, అంజమ్మ, వీళ్ళందరూ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కష్టపడి ఇక మా డివిజన్లో కూడా బాగా మెజార్టీ తీసుకొస్తామని చెప్పి వాసనకి పోయినసారి వచ్చిన దాని మీద నాకు 600 మెజార్టీ రావడం జరిగింది. ఈసారి వాసనకి 600 నుంచి 800 మెజార్టీ తీసుకురావడానికి మేమందరూ కృషి చేసి వాసనని పోయినసారి 25,000తో గెలవడం జరిగింది. ఈసారి ఇంకొక 5,000తో 30,000తో గెలిపిస్తామని చెప్పి మేమందరం కష్టపడి పనిచేస్తామని చెప్పి ఈరోజు మాల్యాద్రి సమక్షంలో, మా మహిళా నాయకురాల సమక్షంలో, బాబుగారి సమక్షంలో మన పార్టీలో స్వచ్ఛందంగా చేర్చడం జరిగింది. రేపు మేము వాసన విజయానికి మేమందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి మరొకసారి మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము. చెడు అనేది 4 రకాలుగా ఏకమైన మంచి ఒకే చోట ఉంటుంది. ఆ మంచిని గెలిపించుకోవడానికి ఈరోజు ప్రజలందరూ సంక్షేమ పథకాలు అనేది మాకు రావాలి, కుల మత భేదం చూడకుండా పార్టీలకు అతీతంగా ఈరోజు జగనన్న ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలు మళ్ళీ రావాలంటే మళ్ళీ మా జగనన్న రావాలని, అదేవిధంగా పేదవాడికి ఏ కష్టం వచ్చినా మా వాసన ఇంటికి వెళ్తే మాకు ఏదో ఒక తన దగ్గర సహాయం చేస్తామనేది ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుందాం. కాబట్టి ఇక్కడ మా వాసన రావాలని చెప్పేసి మేమందరం కలిసికట్టుగా కోరుకుంటున్నాం. కాబట్టి
మేమందరం ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అక్కడ జగనన్న ఇక్కడ వాసన్న గెలుపుకుంటామని చెప్పి మరొకసారి ఘంటాపదంగా మీకు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలు బార్ అసోసియేషన్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ 20వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని ఎన్నికల అధికారి టీవీఎస్ గుప్తా తెలిపారు. నగరంలోని బార్ అసోసియేషన్ గ్రంథాలయంలో జరిగిన సమావేశంలో ఎన్నికల వివరాలు వెల్లడించారు. ప్రస్తుత అధ్యక్షుడిగా కొనసాగుతున్న నల్లూరి సత్య శ్రీనివాసరావు 2024-25కు సంబంధించిన నూతన న్యాయవాదుల సంఘం ఏర్పాటు చేసేందుకు ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 15వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. 21వ తేదీ నామినేషన్ల పరిశీలన, 22వ తేదీ ఉపసంహరణ, సాయంత్రం 5 గంటలకు ఎన్నికల బరిలో ఎవరు ఉండేది తుది జాబితాను ప్రకటిస్తారని తెలిపారు. ఈ నెల 28వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ హాల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. అదే రోజు రాత్రికి తుది ఫలితాలు వెల్లడిస్తామన్నారు. సమావేశంలో డిఎస్కే చక్రవర్తి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షులు నల్లూరి శ్రీనివాసులు గారు ఈ నెలాఖరు లోపల ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చేయమని చెప్పినని జేఈసీ ఆదేశించడం జరిగింది. వారు మొత్తం 5గురిని ఎలక్షన్ ఆఫీసర్లుగా నియమించడం జరిగింది. పివి శ్రీనివాస్ గుప్తా అని నేను, కేఆర్ తిమోతిపాల్, బతిపూడి శ్రీనివాసరావు, డిఎస్కే చక్రవర్తి, షేక్ సందాని అనేటువంటి వాళ్ళని ఎలక్షన్ ఆఫీసర్లుగా నియమించడం జరిగింది. 15/3/24న మేము ఎలక్షన్ నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మా సంఘంలోని అంటే ప్రకాశం జిల్లా ఒంగోలు బార్ అసోసియేషన్కి సంబంధించి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, లేడీ రిప్రజెంటేటివ్, జనరల్ సెక్రటరీ, తర్వాత వచ్చేసరికి స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ, లైబ్రరీ సెక్రటరీ అనేటువంటి 8 పోస్టులకి రేపటి రోజున నామినేషన్ల స్వీకరణ అనేటువంటిది జరుగుతుంది. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల దాకా నామినేషన్లు అనేటువంటివి తీసుకోవడం జరుగుతుంది. మరుసటి రోజున అంటే 21వ తారీఖున ఈ నామినేషన్లన్నింటినీ పరిశీలన చేసి వాటిలో ఉండేటువంటి అన్నిటినీ యాక్సెప్ట్ చేయటమా లేదా అనేటువంటిది 21వ తారీఖు సాయంత్రం లోపల నిర్ణయం చెప్పడం జరుగుతుంది. 22వ తారీఖు విత్డ్రాయల్స్ అనేటువంటిది జరుగుతాయి. ఈ నామినేషన్లు వేసిన వాళ్ళు ఎవరైనా ఎలక్షన్లలో బరిలో నుంచి విత్డ్రాయల్ చేసుకోవచ్చు లేదనేది వాళ్ళ ఇష్టం మేరకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. 22వ తారీఖు లోపల ఎవరైనా విత్డ్రాయల్స్ కనుక చేసుకుని ఉన్నట్లయితే ఏ అయినా సరే కంటెస్ట్ జరిగేటువంటి పోస్టులన్నిటికీ కూడా 28వ తారీఖు ఈ నెల అంటే 28/3/2024న ఎలక్షన్లు అనేటువంటివి జరపడం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లంచ్ బ్రేక్ 2 నుంచి 2:30 వరకు ఉంటుంది. 2:30 నుంచి మళ్ళీ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ అనేటువంటిది జరుగుతుంది. మొత్తం సుమారు 800 చిల్లర మంది న్యాయవాదులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ లిస్ట్ ప్రకారం మేము వాళ్ళందరికీ ఓటు వేసుకునేటువంటి ఫెసిలిటీని అనేటువంటిది అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజునే సాయంత్రం 6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఆ రోజున సుమారు 8:30-9 ఆ ప్రాంతంలో ఎవరెవరు ఏ పోస్టులకి ఎన్నికవ్వడం జరిగింది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ రోజునే ప్రకటించడం జరుగుతుంది. ఇది ఒంగోలు బార్ అసోసియేషన్ న్యాయవాదుల సంఘానికి సంబంధించి ఎలక్షన్ షెడ్యూల్ ప్రొసీజర్. ఓటు వినియోగానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఆదర్శవంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని స్వీప్ నోడల్ అధికారి డాక్టర్ బి రవి తెలిపారు. నగరంలోని సమత మహిళా వృద్ధుల ఆశ్రమంలో ఓటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా వృద్ధులతో ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ విఎస్ జ్యోతి, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడి అర్చన తదితరులు పాల్గొన్నారు. బాగా చేస్తాడు అతను, ఎన్జిఓలో చాలా ఎక్స్పీరియన్స్. వెంకబాబు గారికి మీ అందరికీ
భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఏమ్మా అందరూ కూడా ఏముందిలే మా ఓటుకి ఏముందని అందరు ఇంట్లో ఉంటే చాలా నష్టపోతాం. అంటే మన ప్రజాస్వామ్యంలో మన భారతీయ పౌరుడిగా మన ఓటు హక్కుని వినియోగించుకోవాలి. మీరు ప్రతి ఒక్కరు కూడా మీ ఓటుని సద్వినియోగం చేసుకోవాలి. చేసుకుంటారా? ఇంకా మీకు ఏమన్నా సౌకర్యాలు కావాలంటే అంకబాబుకి చెప్తే అంకబాబు గారు నాకు చెప్తారు, నేను సార్ వాళ్ళకి చెప్తాను. మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా మీరు ఉదయాన్నే వెళ్ళేసి చేసుకుని రావచ్చు. పూర్తిగా పోలేని వాళ్ళకి వీల్ చైర్ సౌకర్యాలు కూడా ఉంటాయి. వీల్ చైర్లో లోపలికి వెళ్ళేసి వచ్చి ఓటు వేసుకొని వచ్చేయచ్చు. ఓకేనా? ఏమ్మా అందరు చెప్పండి, మేమంతా ఓటేస్తామండి. ఓకే. డైరెక్టర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ మరియు వృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ గారు, అర్చన గారికి ఉన్నటువంటి అందరికీ నమస్కారం. ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం మనం. మీకేమి ఓటు గురించి చెప్పాల్సిన పని లేదు. మీరు 10 సార్లు 5 సార్లు వేసిన వాళ్ళే. కాకపోతే ఏంటంటే ఆ రోజు మీకు ఏదైనా ఇబ్బంది ఉండి వస్తువులు కావాల్సి ఏదైనా దూరంగా ఉంటే మీ పోలింగ్ స్టేషన్ అక్కడ తీసుకెళ్ళడానికి ఏదైనా వస్తువు కావాలని చూసి కనుక్కోవడానికి గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మీ వృద్ధాశ్రమం సందర్శించడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీరు ఆ రోజు మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అంతేకాకుండా ఎవరైనా డబ్బులు ఇస్తానికి కానీ ఏదైనా చీరలు ఇస్తానికి కానీ ఎవరైనా వస్తే తప్పనిసరిగా మా వృద్ధులు ఎవరు కూడా తీసుకోము. ఇప్పటివరకు తీసుకోలేదని చెప్పారు కొంతమంది. వాళ్ళు బాగా మాట్లాడింది, నేను తీసుకోలేదు ఇంతవరకు. వాళ్ళకి మేము డబ్బులు తీసుకుంటే వాళ్ళ దగ్గర పనికి వెళ్ళలేం కదా, వాళ్ళని ఏం అడగలేం కదా అని చెప్పింది. అంతే మనం వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలకో 2000కో ఆశపడితే తర్వాత మనం ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. మీరు ఆదర్శంగా ఉండి నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన పెద్దవాళ్ళు కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి ప్రలోభాలు లేకుండా ఓటు వేస్తారని కోరుకుంటూ, మీకు ఏ ఫెసిలిటీస్ కావాలని కానీ మీ అంకబాబు గారు మేడం గారు ఉంటారు. అంటే కొద్దిగా అది ఎండ కాబట్టి, ఎండాకాలం May 11 అంటే మంచి ఎండలు కాబట్టి మీరు ఎర్లీగా రెడీ అయిపోయి 7 గంటకల్లా ఓటు వేస్తారు కాబట్టి ఫస్ట్లోనే తీసుకెళ్తే డెఫినెట్గా ఓటు వేసేసి మీరు తొందరగా ఇంటికి వచ్చేయచ్చు. లేదంటే మళ్ళీ ఎండ వెళ్ళలేదు. కొంతమంది ఏదైనా ఆ రోజు ఆరోగ్యం కొద్దిగా బాగాలేకపోయినా సరే ఓపిక చేసుకొని ఓటు వేసుకోవచ్చున్నాం. ఇక్కడ నుంచి కొద్ది దూరంగా ఎవరికి లేదంటున్నారు. ఆవిడ రావుచూరు అయినా సరే ఇక్కడే ఓటు ఉందంటున్నారు. కాబట్టి ఓటు అందరికీ ఇక్కడే ఇబ్బంది. ఎవరైనా దూరంగా ఓటు ఉంది 10 కిలోమీటర్లు వేరే గ్రామంలో నాకు ఓటు ఉందంటే అక్కడ కూడా మేము తీసుకెళ్ళి ఓటు వేయించే మార్గం చేస్తాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రసార మాధ్యమాల్లో ప్రసారమయ్యే వార్తా కథనాలను నిరంతరం పర్యవేక్షించేలా కమాండ్ కంట్రోల్ రూంలో ప్రత్యేక బృందాలను నియమించినట్లు ఎలక్ట్రానిక్ మీడియా నోడల్ అధికారి డ్వామా పీడీ జి అర్జున్ రావు తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంలో టీవీలను ఏర్పాటు చేసి వార్తా కథనాలను పరిశీలించేలా ప్రత్యేక బృందాలను నియమించారు. వార్తా కథనాల్లో వచ్చే వ్యతిరేక, అనుకూల కథనాలను పరిశీలించి కలెక్టర్కు నివేదించడంతో పాటు సంబంధిత శాఖల అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. కమాండ్ కంట్రోల్ రూంలో 24 గంటలు 3 బృందాలు పనిచేస్తాయన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నేను ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించినటువంటి నోడల్ ఆఫీసర్గా మన ప్రకాశం జిల్లాకు నియమించబడ్డాను. మరి ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ రూమ్లో మరి టీవీలన్నీ కూడా ఏర్పాటు చేసి జిల్లాలో ఎలక్షన్లకు సంబంధించి పాజిటివ్, నెగిటివ్ వార్తలు ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా కంటిన్యూగా మానిటరింగ్ చేయటం అనేటువంటి జరుగుతుంది. ఏ నియోజకవర్గాలకు సంబంధించి ఏ విషయాలపైన టీవీల్లో వార్తలు వస్తున్నాయి వాటికి సంబంధించిన అధికారుల దగ్గర నుంచి కూడా రిపోర్టులు తీసుకొని గౌరవ కలెక్టర్ గారికి సబ్మిట్ చేయటం,
అలానే దాని మీద ఏం చర్యలు తీసుకుందనేటువంటిది కూడా ఇందులో ఫాలోఅప్ చేసే విధంగా మా టీం అనేటువంటిది పనిచేయటం అనేటువంటి జరుగుతుంది. ఇందులో పీడీ డ్వామా గారి ఆఫీస్ నుంచి సిబ్బందిని 3 బ్యాచ్లుగా మరి చేయటం అనేటువంటి జరిగింది. మరి ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు మొదటి బ్యాచ్ 5 మందితో ఈ టీవీలు అనేటువంటి వాటిని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. అలానే 2 గంటల నుంచి 10 గంటల వరకు 2వ బ్యాచ్, 10 గంటల నుంచి మళ్ళీ ఉదయం 6 గంటలకి 24 అవర్స్ 3 బ్యాచ్లు ఉండే విధంగా మేము ఇవన్నీ కూడా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా టీవీలో వచ్చేళ్ళకే మనకి జిల్లాలో తెలుగు ఛానల్స్ ఉన్నటువంటి ఈటీవీ2, ఏబిఎన్, టీవీ5, మహా టీవీ, సాక్షి, ఎన్టీవీ, టీవీ9, 10 టీవీ, హెచ్ఎం టీవీ, ఐ న్యూస్, 99 టీవీ, V6, లోకల్ టీవీ అన్నిటినీ కూడా ప్రతి ఒక్క టీవీని కూడా తెలుగు ఇంగ్లీష్ వార్తల్లో మరి మన జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు ఏమేమైతే వస్తున్నాయో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి అలానే జిల్లాలో ఉన్నటువంటి సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకొని వెళ్ళేసి వాటిపైన రిపోర్ట్లు నివేదికలు కూడా తీసుకొని కలెక్టర్ గారు సబ్మిట్ చేసే విధంగా మేమందరం కూడా పనిచేయడం జరుగుతుందని జిల్లాలో ఉన్నటువంటి అందరికీ తెలియజేయడం. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా అమలయ్యేట్లు చూడాలని ఇన్ఛార్జ్ డీపీఓ ఉషారాణి మండల అధికారులను ఆదేశించారు. డీపీఓగా బాధ్యతలు తీసుకున్న ఉషారాణి డీపీఓ కార్యాలయం నుండి మండల ఈఓ పీఆర్డీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ పంచాయతీలలో ఎన్నికల ప్రవర్తన నియమావళి సక్రమంగా అమలు కావడం లేదని, ఎటువంటి వ్యతిరేక కథనాలు రాకుండా చూడాలన్నారు. పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లు 100% చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దాదాపు 2 months నుంచి డిపిఓ గారు రివ్యూ చేస్తున్నారు. నాకు తెలుసు, నేను వింటున్నాను. ప్రతి వీసీలో చేస్తున్నారు ఆయన. మీరు ఏం చేస్తారు నాకు తెలియదండి. మొత్తాన్ని ఆఫీస్ పిలిపించుకోండి, టంగుటూరు ఆఫీస్కి అందరి చేత ఫిగర్స్ తెప్పించుకొని ఇక్కడ అప్లోడ్ చేయండి. సాయంత్రం 5 గంటలకు నేను చూస్తాను. అప్పటికి కాకపోతే మాత్రం మీరు ఇబ్బంది పడతారండి. నా పేరు ఉషారాణి. నేను గ్రామ సచివాలయం జిల్లా ఆఫీసర్గా పనిచేస్తూ మన డిపిఓగా ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నిన్న 18వ తారీఖున డిపిఓగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ అంతా కూడా పరిశీలించడం జరిగింది. మరి ఎన్నికల సమయం అవడంతో ముఖ్యంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని పాటించడంలో శ్రద్ధ వహించమని చెప్పి అందరు సచివాలయం అలాగే పంచాయతీ సెక్రటరీకి యూఆర్డీస్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ఒకటి టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను. దాని మీద ఎటువంటి అడ్వర్స్ న్యూస్ పంచాయతీల మీద రాకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత యూఆర్డీలుగా మరి మన గౌరవ కలెక్టర్ గారు పేర్కొన్నారు. ఆయన మెసేజ్ని టెలికాన్ఫరెన్స్ దాకా వాళ్ళందరికీ పంపడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీలకి ఏకైక ఆధారమైనటువంటి ఈ హౌస్ ట్యాక్స్ మరి ఇంటి పన్నుల వసూల్లో 52% మాత్రమే జరిగింది. ఆల్రెడీ మార్చి నెలలో చివరికి వచ్చేసాం కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిందిగా యూఆర్డీస్కి తెలియజేస్తున్నాను. అలాగే రిక్టర్ కంట్రోల్ మరి అలాగే పంచాయతీ సంబంధించిన నిధుల విషయంలో ఎటువంటి పొరపాటు లేకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించవలసిందిగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. షుగర్, బీపీ, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారిపై ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు సర్వే చేపట్టారు. మంగమరుడొంక అర్బన్ హెల్త్ సెంటర్, గాంధీనగర్లో వైద్య విద్యార్థులు బృందాలుగా ఏర్పడి ఇంటింటికి తిరిగి ప్రజారోగ్యంపై సర్వే చేస్తున్నారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల అసోసియేషన్ ప్రొఫెసర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ తిరుమలరావు పర్యవేక్షణలో వైద్య విద్యార్థులు ఇంటింటి సర్వే చేపట్టారు. ప్రతి ఇంటికి సందర్శించి ఆ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో, వారిలో షుగర్, బీపీ, క్యాన్సర్ వంటి వ్యాధులతో ఎవరైనా బాధపడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. కొంతమందికి కంటి చూపు ఏ విధంగా ఉందో వైద్య విద్యార్థులు స్వయంగా పరీక్షించారు. విద్యార్థులను గైడ్ చేస్తున్న అసోసియేషన్ ప్రొఫెసర్ తిరుమలరావు కొంతమందిని కలిసి వారి ఆహారపు అలవాట్లను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. డిస్ట్రిక్ట్ ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ అనిల్ కుమార్ ఫ్లోరోసిస్ వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించారు.
ఎక్కువ 120 చెప్పారా 140 చెప్పారా? ఒక కాళ్ళు నొప్పులు వస్తాయి. ఇప్పుడు ఉప్పు తగ్గించి తింటున్నావా లేదా? ఉప్పు తగ్గించి తింటున్నావు. బయట సమోసాలు ఇంకో సొరకాయ కూర తిన్నావు. మధ్యాహ్నం ఓకే అది పండ్లు తింటావు నువ్వు. సో బీపీని కూడా తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరేనా? ఇప్పుడు పచ్చళ్ళు తినొచ్చు అంటావా? ఇప్పుడు మనం లేకపోతే వదిలి ప్రాంతంలో కావచ్చు, దర్శి ప్రాంతం కావచ్చు, మన ఒంగోలులో కూడా మనం చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే ఫ్లోరిన్ శాతం అనేది మనకి తక్కువగా ఉండాలి యాక్చువల్గా. సో యూజువల్లీ లెస్ దెన్ 1 పాయింట్ కంటే తక్కువగా ఉండాలి. ఇప్పుడు ఏంటి మనం ఓన్లీ దంతాలే కాదు, ఎముకలు కూడా ప్రాబ్లం వస్తూ ఉంటాయి. ఎముకలు వంకబడిపోవడం అంటే ఎక్కువ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, లేడీస్ కావచ్చు. విటమిన్ ఈ అనేది ఉంది. విటమిన్ ఈలో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్. గత 10 సంవత్సరాల్లో మనం చూస్తూ ఉన్నాము షుగర్ వ్యాధులు, అదేవిధంగా హైపర్ టెన్షన్ వ్యాధులు అనేవి చాలా బాగా పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా తీసుకున్నట్లయితే మనం ఒంగోలు పట్టణంలో ముంగమూడొంకలో గాంధీనగర్ ఏరియాలో మేము మా మెడికల్ స్టూడెంట్స్ని పెట్టేసేసి సర్వే చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎవరికైతే షుగర్ ఉందో, బీపీ ఉందో వాళ్ళ ఆహార అలవాటు అనేది చాలా ముఖ్యమైన విషయము. ఎటువంటి ఆహారం అనేది తీసుకుంటున్నారు? ఎందుకంటే రైస్ ఎక్కువగా తీసుకోవటం వల్ల, వైట్ కంపోనెంట్ అనేది ఎస్పెషల్లీ మైదా అనేది ఎక్కువగా తీసుకోవటం వల్ల, ఫ్యాట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల షుగర్ కానీ బీపీ కానీ రావచ్చు. ఈ యొక్క సర్వేలో అవగాహన అనేది ప్రతి ఒక్క ఇంట్లో మేము కల్పించడం జరిగింది. ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని చెప్పేసి సీజనల్ ఫ్రూట్స్ ఎస్పెషల్లీగా జాంకాయ కావచ్చు, ఆరెంజ్ కావచ్చు, దానిమ్మ కావచ్చు. ఈ కాలంలో మనకి వాటర్ మెలన్ అనేది వస్తూ ఉంది, నేరేడు కాయలు అనేది వస్తూ ఉన్నాయి. సో ఇవి కన్జ్యూమ్ చేయడం వల్ల మనం షుగర్ వ్యాధి అనేది తగ్గించుకోవచ్చు. ఈ రోజులో ముఖ్యంగా మేము గమనించేది ఏంటంటే స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతూ ఉంది, పిల్లల్లో కావచ్చు, పెద్దల్లో కావచ్చు. ఈ స్ట్రెస్ వల్ల అనేది చాలా ఈ యొక్క షుగర్కి, హైపర్ టెన్షన్కి కారకంగా మారి ఉంది. నిద్ర లేమి కారణంగా షుగర్ వ్యాధి అనేది ఎక్కువగా వస్తుందని కూడా ఈ యొక్క సర్వే ద్వారా మేము గమనించడం జరిగింది. సాల్ట్ కన్సంప్షన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, పికిల్స్ ఎక్కువగా వాడటం వల్ల ఈ యొక్క బీపీ అనేది పెరుగుతూ ఉంది. రోజు ఉదయం నుంచి సాయంత్రం ఏదైతే మనం ఆహారం తీసుకుంటున్నామో నియమావళిని తప్పకుండా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సర్వేలో భాగంగా ఫ్లోరోసిస్ గురించి కూడా మేము చెప్పడం జరిగింది. మన ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో కావచ్చు, ఒంగోలులో కూడా కొంతమందికి ఈ యొక్క ఫ్లోరోసిస్ అనేది ఉంది. ఫ్లోరోసిస్ రాకుండా ఉండడానికి అవగాహన కార్యక్రమాలు చెప్పడం జరిగింది. విటమిన్ సి ఉన్న ఫుడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, కాల్షియం ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ యొక్క ఫ్లోరోసిస్ రాకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ సీజన్లో ముఖ్యంగా మనకు ఉసిరికాయలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా నిమ్మకాయలు, నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల, వాటితో పాటు బత్తాయి రసం ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ యొక్క ఫ్లోరోసిస్ రాకుండా మనం చేసుకోవచ్చు. ఈ యొక్క దీర్ఘకాల వ్యాధుల్లో భాగంగా షుగరు, అదేవిధంగా బీపీఏ కాకుండా ఈ మధ్య కాలంలో క్యాన్సర్ కూడా బాగా పెరుగుతూ ఉంది. క్యాన్సర్ తీసుకొచ్చే ఓరల్ క్యాన్సర్ కావచ్చు, అదేవిధంగా వచ్చేసి లంగ్ క్యాన్సర్ కావచ్చు. దీంతో పాటు వచ్చేసి మనకి ముఖ్యంగా గమనించినట్లయితే లివర్ క్యాన్సర్ కూడా ఎక్కువగా వస్తూ ఉంది. ఈ రాకుండా తగిలిసిన జాగ్రత్తలు మనకు ఆహార నియమాలను పాటించాలి. అదేవిధంగా రీసెంట్గా శాస్త్రీయపరంగా చెప్పింది ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా మనకి దీర్ఘకాల వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్న గాంధీనగర్ ఏరియాలో డిఫరెంట్ హౌజెస్లో ఫ్లోరోసిస్ గురించిన అవేర్నెస్ క్రియేట్ చేశాము. తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏవి తీసుకోవటం వల్ల ఫ్లోరోసిస్ రాకుండా మనం కాపాడుకోవచ్చో ఆ విషయం గురించి సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ గురించి సార్ అవగాహన కలిగించారు. తర్వాత తీసుకునే ఆహారంలో వైటమిన్ సి, కాల్షియం, తర్వాత ఆకుకూరలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, తర్వాత వైటమిన్ ఈ సప్లిమెంట్స్ ఉన్నాయి, డైట్ తీసుకోవాలని సార్ సూచించారు. ఈ విధంగా ఇక్కడ గాంధీనగర్లో ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం.
మేము ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ భాగంగా ఈరోజు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడానికి మాట్లాడడానికి వచ్చాము. మేము ఇక్కడ గమనించింది ఏంటంటే చాలామందికి ఈ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు మందులు వేసుకుంటున్నాం అనుకుంటున్నారు, కానీ రెగ్యులర్గా ఎప్పుడు చెకప్కి వెళ్ళట్లేదు. ఎప్పుడు వెళ్తారంటే సంవత్సరానికి ఒకసారి వెళ్తాము, అనిపించినప్పుడు వెళ్తాము, మందులు ఉన్నాయి కదా వేసుకుంటున్నాము. అందరూ చాలా వరకు అలానే ఉంటారు. మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు మందులు వాడుతున్నారు మంచిదే, కానీ రెగ్యులర్గా మీ కండిషన్ ఎప్పుడు చూపించుకుంటూ ఉండాలి. దాన్ని బట్టి మందులు అవసరమైతే తగ్గిస్తాము లేదా మారుస్తాము. దాంతోపాటు ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. అంటే ఇప్పటికీ చాలామంది వచ్చి 20 ఏళ్ళు అయింది, షుగర్ 30 ఏళ్ళు ఉంది, ఏం తింటున్నారంటే ఇప్పటికి మేము అన్నం తింటాము, ఇప్పటికి పచ్చళ్ళు తింటాము, ఇప్పటికి సరిగ్గా తినము. అంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవడం అనేది చాలా సింపుల్ విషయం మనకు అన్నిటికన్నా. ఇప్పుడు నేను మందులు వాడతాను, ఇన్సులిన్ ఇస్తాను, అన్నీ చేస్తాం, కానీ అన్నిటికంటే బెస్ట్ థింగ్ చేయగలిగేది ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం, లైఫ్ మార్చుకోవడం, అంతే. మేము ఎన్ఎస్ఎస్ క్యాంప్ ద్వారా ఎన్సిడి ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము. ఆ యాక్టివిటీస్లో మేము కొన్ని సర్వేస్ కండక్ట్ చేసాము. కొన్ని హౌసెస్ వెళ్ళి వాళ్ళకి ఎంతవరకు డయాబెటీస్ గురించి తెలుసు, బీపీ గురించి తెలుసు, వాటి గురించి తెలుసు అని సర్వే కండక్ట్ చేసాము. ఈ సర్వే కండక్ట్ చేయడం ద్వారా మాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అంటే మాకు కూడా కొన్ని వాటి ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ కానీ వాటి గురించి చాలా నేర్చుకున్నాము. ఈ ఎన్సిడి ప్రోగ్రాం వల్ల మేము చాలా నేర్చుకున్నాము. అందరికీ ఒక అవగాహన వచ్చింది. ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనులు నాణ్యవంతంగా జరిగేలా చూస్తామని డ్వామా పీడీ జి అర్జున్ రావు అన్నారు. డ్వామా పీడీ బాధ్యతలు చేపట్టిన అర్జున్ రావు డ్వామా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఉపాధి కూలీలకు మస్టర్లు వేయడంలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కూలీలకు సకాలంలో వేతనాలు అందేలా చూస్తామన్నారు. నా పేరు డాక్టర్ బి అర్జున్ రావు, పీడీ డ్వామా, ప్రకాశం జిల్లా. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి గత 2 రోజుల క్రితం పీడీ డ్వామాగా ప్రకాశం జిల్లాలో జాయిన్ కావడం జరిగింది. ముఖ్యంగా ఈ జిల్లాలో ఉపాధి హామీకి సంబంధించి పనులు అనేటువంటిది మరి నాణ్యతా ప్రమాణాలతో కూడినటువంటి పనులు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని చోట్ల ఈ మాస్టర్లు ఇలాంటి విషయంలో ఎక్కడెక్కడైతే గౌరవ కలెక్టర్ గారి దృష్టికి వచ్చినాయో అలాంటివి ఎక్కడా కూడా రాకుండా మరి కూలీలకు వేతనాలు సరిగా పడే విధంగా కరెక్ట్ అయినటువంటి మాస్టర్లు వేసే విధంగా పనులు నాణ్యత ప్రకారం పనిచేసే విధంగా చర్యలు తీసుకొని పనులు ఈ జిల్లాలో మంచి ప్రగతి సాధించే విధంగా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా పనిచేయడం జరుగుతుందని తెలియజేయడం. విద్యా హక్కు చట్టంలో భాగంగా ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతిలో ఉచిత ప్రవేశానికి అర్హులైన తల్లిదండ్రులు తమ పిల్లల వివరాలతో ఈ నెల 25 లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1,20,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో 1,40,000 లోపు వార్షిక ఆదాయం కలిగిన వారు 5 ఏళ్లు నిండిన తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలో 2,140 మంది 5 ఏళ్లు నిండిన విద్యార్థులను ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్యకు చేర్పించాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 560 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ నెల 25 లోపు లక్ష్యం మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మండల విద్యాశాఖ అధికారులు తమ పరిధిలోని తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని డీఈఓ ఆదేశించారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మనకి ఎవరైతే 5 years కంప్లీట్ అయ్యి ఫస్ట్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ అడ్మిషన్స్ కోసం ఇచ్చారో దానికి ఉన్నటువంటి 12(1)C రూల్ ప్రకారంగా మనకి ఇచ్చినటువంటి టైమింగ్స్ 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు మనకు ఆన్లైన్ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు. ఆయా పేరెంట్స్ అందరికీ కూడా అర్బన్లో ఉన్నటువంటి పేరెంట్స్కి 1,40,000 వాళ్ళకి ఇన్కమ్ ఉండాలి. రూరల్ ఏరియాలో 1,20,000 వరకు వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఎవరైతే ఆ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నవాళ్ళు వాళ్ళైతే ఉంటారో ఆ ఫేడెడ్ కేటగిరీ కమ్యూనిటీ ఎవరైతే అడ్మిషన్స్ కోరుకుంటారో ఆల్ ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళకి కావాల్సినటువంటి స్కూల్స్ నియర్ బై స్కూల్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని అడ్మిషన్స్కి అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా తెలియజేశాము. మనకు ఉన్నటువంటి టార్గెట్ 2,149 చూపించారు. నిన్నటికి మేము చూసినట్టయితే 560 వరకు అడ్మిషన్స్ మాత్రమే వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఇక చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి కాబట్టి
సచివాలయాల ద్వారా, ఎంఈఓల ద్వారా, పేపర్ ప్రకటన ద్వారా మరి అందరికీ కూడా చాలాసార్లు మనం ఇన్ఫార్మ్ చేసాము. అయినప్పటికీ కూడా అడ్మిషన్స్ ఇంకా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థులు ఎవరైతే అడ్మిషన్ కోరుకుంటున్నారో ఆయా తల్లిదండ్రులు పూర్తిగా వినియోగించుకోవాలని రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు యథావిధిగా కొనసాగుతాయని జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొంతమంది తనకు ఫోన్ చేసి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతాయా అని అడుగుతున్నారని, గతంలో మాదిరిగా నిరాటంకంగా ఆరోగ్యశ్రీ సేవలు అందుతాయని జిల్లా కోఆర్డినేటర్ తెలిపారు. గతంలో ఆరోగ్యశ్రీ కార్డులు పొందిన వారంతా నేరుగా కార్డులను తీసుకుని తమకు సమీపంలోని నెట్వర్క్ ఆసుపత్రులకు వెళ్లి ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. ఏమైనా ఇబ్బంది కలిగితే అక్కడి ఆరోగ్య మిత్రను సంప్రదించాలని హేమంత్ కుమార్ సూచించారు. ఇప్పుడు ప్రజల్లో ఏదైతే అపోహ అనేది ఉందో, అంటే ఎలక్షన్ కోడ్ అయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రీసెంట్గా 16వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఎన్నికల కమిషన్ వారు. ఆ కోడ్ వచ్చిన దగ్గర నుంచి రిపీటెడ్గా కాల్స్ వస్తూ ఉన్నాయి. ఏంటి అంటే జిల్లాలో ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించట్లేదు ఇట్లా కార్డులు లేకపోతే అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డ్స్ అందరికీ అందలేదు కదా, మరి సేవలు అనేవి కొనసాగుతాయా లేదా అనేది కొందరికి అనుమానం ఉంది. అలాగే ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ మీద ఎవరైతే సీఎం గారి బొమ్మలు ఇట్లా ఉన్నాయి, అవి మేము హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించుకోవచ్చా, తీసుకెళ్తే అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది అలాంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ అనుమానాలన్నింటినీ అడ్రస్ చేయడానికి ఈరోజు నేను మాట్లాడడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కార్డ్స్ పాతవి ఎవరి దగ్గర అయితే ఉన్నాయో 25 లక్షల వరకు ఏదైతే దాంట్లో వీలుబాటు ఆరోగ్యం ఫెసిలిటీ ఉందో, 25 లక్షల వరకు అవకాశం ఉందో, ఆ 25 లక్షల అవకాశము కొత్త కార్డులు అయినప్పటికీ కూడా దాని మీద సీఎం గారి బొమ్మ ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ జరిగిపోయింది. కాబట్టి ఎలక్షన్ కోడ్కి ముందే ఆ కార్డులు అనేవి తీసుకెళ్ళి అందరూ వైద్య సేవలు ఇంతకు ముందులానే పొందొచ్చు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఒకవైపు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతుండగా మరోవైపు స్పాట్ వాల్యుయేషన్పై పరీక్షల విభాగం దృష్టి సారించింది. ఈ నెల 27వ తేదీతో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుండి 8వ తేదీ వరకు స్పాట్ వాల్యుయేషన్ పూర్తి చేసేందుకు జిల్లా కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద్ రెడ్డి అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర స్పాట్ వాల్యుయేషన్కు సంబంధిత అధికారులను సన్నద్ధం చేస్తున్నారు. ఎండకు ఇబ్బంది పడకుండా, వానకు తడవకుండా ఓ వ్యక్తి వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. ఒంగోలుకు చెందిన ఎలక్ట్రీషియన్ చలువాది రవికుమార్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనం పైన ఎండ వానను తట్టుకునేందుకు టాప్ను ఏర్పాటు చేసుకున్నాడు. చూసేందుకు చిత్రంగా ఉన్న రవికుమార్ ముందు చూపును అందరూ మెచ్చుకుంటున్నారు. ఎండలకు ప్రజలు టోపీలు, చలువ కళ్లద్దాలు పెట్టుకుంటారు. ఒంగోలుకు చెందిన చలువాది రవికుమార్ వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్ కావడంతో దూర ప్రాంతాలు వెళ్లేందుకు ఇబ్బంది పడకూడదని వినూత్నమైన ఆలోచన చేశాడు. తన ద్విచక్ర వాహనం పైన మొత్తం కవర్ అయ్యేటట్లు 3,000 రూపాయల ఖర్చుతో ద్విచక్ర వాహనంపై గొడుగు ఏర్పాటు చేసుకున్నాడు. ఒంగోలు చుట్టుపక్కల గ్రామాలకు కస్టమర్స్ పిలిచినప్పుడల్లా వెళుతుంటాడు. ఈ నేపథ్యంలో ఒక్కోసారి వర్షం పడినప్పుడు ఎక్కడ ఆగకుండా నేరుగా గమ్యస్థానం చేరేందుకు ఈ గొడుగు బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే ఎండకు తడిసి పని వాయిదా వేసుకోకుండా నేరుగా కస్టమర్స్ ఇంటికి వెళ్లేందుకు, చేరుకుని తిరిగి వచ్చేందుకు అనువుగా ద్విచక్ర వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కొంతమంది ఆట పట్టించినా మరికొంతమంది రవికుమార్ ముందు చూపును మెచ్చుకుంటున్నారు. ఈ వాహనం వల్ల నాకు చాలా మేలు కలుగుతుందని, వర్షాన్ని సైతం తన భార్య టెట్ పరీక్ష కోసం మార్కాపురం దాకా వెళ్లగలిగానని తెలిపారు. తన వృత్తికి ఎటువంటి ఆటంకం లేకుండా గొడుగు బాగా ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. ఏది ఏమైనా రవికుమార్ ఆలోచనను మెచ్చుకోవాల్సిందే. నమస్తే శ్రీ సత్య న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు
ఒక వినూత్నమైన వాహనాన్ని మనం చూడబోతా ఉన్నాం. ఎలక్ట్రీషియన్ రవికుమార్ ఇతనికి ఒక మంచి ఐడియా వచ్చింది ఎండల నుండి కాపాడుకోవడానికి, అలాగే వర్షాకాలంలో కూడా ఇబ్బంది పడకుండా తడవకుండా ఉండడానికి తన వాహనాన్ని ఒక టెంట్ లాగా దానికి ఒక రూఫ్ వేసి ఒక వినూత్నమైన వాహనంగా ఆయన రూపొందించాడు. సో ఆయన ఈ ఎండాకాలంలో కూడా నీడ పడేటట్లు ఎండ తగలకుండా చక్కగా ప్రయాణించేదానికి, ఎంత దూరం అయినా ప్రయాణించేదానికి చక్కగా చూడండి మీరు. ఈయన ఇక్కడ ఈ వాహనంలో అద్భుతంగా ఈ టెంట్ లాగా ఇవన్నీ వేసుకున్నాడు. ఆయనతో మాట్లాడదాం ఎలా ఈ ఐడియా ఎలా వచ్చింది ఏంటనేది. రవికుమార్ గారు, మీ పేరు రవికుమార్ అన్నారు కదా? నా పేరు రవికుమారు. నేను కరెంటు పని చేస్తుంటాను. 4-5 ఇళ్ళకి తిరుగుతాను కాబట్టి ఎండలో ఇబ్బంది పడుతున్నాను కాబట్టి పైన టాప్ వేసుకున్నాను. ఎట్లా అని ఎందుకు వేయించుకోవాలి అంటే ఓకే వేయించుకోవాలన్నారు, ఎవరైనా కొత్తగా ఉందనేది ఎవరైనా ఎగతాళి చేయడం కానీ అట్లా ఏమన్నా? కామెంట్స్ చాలా వచ్చినాయి. కొంతమంది మెచ్చుకున్నారు, కొంతమంది ఎగతాళి చేశారు. అవన్నీ మనకు అనవసరం. నాకు ఎండ తగలకుండా నీడ కావాలా, అందుకని నేను ఆలోచించి ఇలా టాప్ ప్లాన్ చేసుకున్నాను. అంతకుముందు ఎవరన్నా ఇట్లా తయారు చేసుకున్న వాహనాలు మీరు ఎక్కడైనా చూడడం జరిగిందా? నేను ఎక్కడా చూడలేదు. ఎంత ఖర్చు అయింది మీకు ఇది మొత్తం చేయడానికి? 3500 అయింది. 3500. ఇది మరి ఇబ్బంది వర్షాకాలం అంటే గాలికి వాటికి ఇబ్బంది ఏమి ఉండదా? ఇబ్బంది ఏం లేదు. 80 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళినా కూడా నో ప్రాబ్లం. అంటే బయటికి వెళ్తుంటాను, చేంగుత్తి ఇలాగా వెళ్తుంటాను. 80 స్పీడ్ వెళ్ళినా కూడా తట్టుకుంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. భారీ వర్షాలు అన్నప్పుడు ఇబ్బంది, కానీ ఒక మోస్తారు వచ్చినప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. ఎలా ఫేస్ చేసేది? ఇబ్బంది అయితే ఏం లేదు. మామూలుగా చిన్న వర్షానికైతే నో ప్రాబ్లం. పెద్ద వర్షం అంటే తడుస్తాము, ఎండకైతే ఎంత దూరమైన వెళ్ళొచ్చు. మొత్తం కవర్ అవుతుందిగా. దీని మీద మార్కాపురం కూడా వెళ్ళొచ్చాను. మా మిస్సెస్ ఎగ్జామ్స్ రాయటానికి మార్కాపురం వచ్చింది. ఎగ్జామ్స్ రాయటానికి నేను ఆలోచించి ఇలా చేసుకున్నాను. ఏం చదువుతుంది? బీఈడి ఎగ్జామ్స్ రాసింది మొన్న టెట్ ఎగ్జామ్స్ రాసింది. దానికోసం మార్కాపురం సెంటర్ అక్కడికి వెళ్ళాము. ఎగ్జామ్స్ రాయటానికి బండి మీద వెళ్ళాం. మార్కాపురం ఎగ్జామ్స్ రాయించుకొని వచ్చాం. ఎలక్ట్రీషియన్ పని చేస్తుంటారు కదా మీరు, ఏ ఊళ్ళు తిరుగు ఎక్కువ ఎన్ని ఊళ్ళు తిరుగుతారు? నేను ఎక్కువ చేంగుత్తి, ఒంగోలు, బెళ్ళూరు, కొంజేడు ఇలా తిరుగుతుంటా. నిన్ను చూసి ఎవరన్నా ఇటువంటి ఏర్పాటు చేసుకున్నారా? అడిగారు, మనీ ఇస్తాం చేయమని అడిగారు, చేస్తా అని చెప్పారు. ఎవరన్నా నిన్నట్లే వేరే కామెంట్ చేస్తారని వాడు సిగ్గుపడి ఉంటారు. ఎండ అయినా తిరుగుతారు కానీ ఇటువంటి వాటిని చూడరు. కానీ మీరు చేసింది చాలా గొప్ప పని. ఏమన్నారు జనాలు? చాలామంది మెచ్చుకున్నారు, ఆపి పలకరియటం కానీ. తర్వాత కొంతమంది చేయమని అడిగారు. సెల్ నెంబర్ తీసుకున్నారు 2-3. సరే. చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు మందకృష్ణ మాదిగ అని మాదిగ కార్పొరేషన్ సాధన సమితి వైసీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర నాయకులు చెరుకూరి కిరణ్ ఆరోపించారు. కొండేపిలో జూలో బేకరీలో మాదిగ కార్పొరేషన్ సాధన సమితి వైసీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర నాయకులు చెరుకూరి కిరణ్ మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ బీజేపీ లబ్ధి పొందాలని చెప్పి వర్గీకరణను అడ్డం పెట్టుకొని మోడీ మీటింగులు పెట్టి నేను పెద్ద మాదిగను అవుతాను, కృష్ణ మాదిగ నాయకత్వంలో నేను పనిచేస్తానని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ నువ్వు ఏడుస్తున్నట్టు నాటకాలు చేస్తుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాదిగలు నమ్ముతారనుకుంటున్నావా? ఎంతమంది నాయకులు నిన్ను వదిలిపెట్టి నీ మోసాన్ని గ్రహించి నిన్ను వదిలిపెట్టి బయటకు రాలేదు? మాదిగల్ని నిలువున నయవంచన చేస్తున్నావు. ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కరెక్ట్, ఎన్డీఏ కూటమి కరెక్ట్, నేను ఎలక్షన్లో ఎన్డీఏ ప్రచారం చేస్తావని ఏ ఉద్దేశంతో చేస్తున్నావో నీ మనస్సాక్షికి ప్రశ్నించుకో. ఏ రోజైనా నువ్వు నీ దత్త తండ్రికి ఏ రోజైనా నువ్వు విజ్ఞప్తి చేశావా? ఈ రోజున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, చైర్మన్లు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయగా మొత్తం మాదిగల మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా, ఉద్యమ కాలాల్లో మాదిగ యువకుల మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా మాఫీ చేయమని చెప్పేసి సంబంధిత శాఖలకు ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. నీ మనస్సాక్షిగా ప్రశ్నించుకో.
ఒక ఎమ్మెల్సీని గుర్తించి మాదిగలకి ఒక ఎమ్మెల్సీ కేటాయించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రాబోయే ఎలక్షన్లో ఇప్పటి వరకు ఆయా స్థానాల్లో వాళ్ళకున్నటువంటి సర్వేల ప్రకారం ఖచ్చితంగా గతంలో కంటే కూడా ఇప్పుడు సీట్లు పెంచాలి, నామకే వ్యవస్థగా ఇచ్చి వారి యొక్క గెలుపును అడ్డుకోవటం కాదు, ఖచ్చితంగా ఆ నియోజకవర్గాల్లో వాళ్ళ పరిస్థితిని అధ్యయనం చేసి వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చి నేను గెలిపించుకొని నాతో పాటు అసెంబ్లీలో కూర్చోబెట్టుకోవాలనే ఒక సదుద్దేశంతో ఇప్పటికి 10 సీట్లు కేటాయించాడు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా మాదిగల్ని 10 మందిని కేటాయించాడు. నేను అడుగుతున్నా, నువ్వు కోచింగ్ చేసావు కదా, 29 అసెంబ్లీ రిజర్వ్ నియోజకవర్గాల్లో మాదిగలకు దక్కాల్సిన వాటా దక్కలేదు, 4 పార్లమెంటు స్థానాల్లో మాదిగలకు దక్కాల్సిన వాటా దక్కలేదు అని చెప్పి నువ్వు కోచింగ్ చేసావు కదా. ఇదే పత్రికా విలేకరుల సమావేశం సాక్షిగా నేను ప్రశ్నిస్తున్నా, రేపు నువ్వు అంటగాగాలనుకున్న ఎన్డీఏ కూటమిలో నువ్వు ఆఫ్ సీట్లు ఇప్పించగలవా? ప్రత్యక్ష సాక్షి నేనే. నువ్వు పచ్చి అబద్ధాలు కోరివి. మా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి, ఎంపీలతోటి, ఎమ్మెల్సీలతోటి, చైర్మన్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపి మాదిగలకు వర్గీకరణ విషయంలో మనం ఏ స్టాండ్ తీసుకోవాలి, వాళ్ళకి న్యాయం చేయడం కోసం సుప్రీంకోర్టులో కావచ్చు, అది పార్లమెంట్ విషయంలో కావచ్చు, రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే విషయంలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రుల్ని, ఎమ్మెల్యేని అనేక పర్యాయాలు కూర్చోబెట్టి మాట్లాడి నిర్ణయాన్ని తెలియజేయటం జరిగింది. నీ నోటుకు వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లితే రాబోయే రోజుల్లో మాదిగ పనులు నిన్ను చెప్పు తీసుకొని కొడతారు, మామూలుగా కూడా కాదు, నిన్ను చెప్పు తీసుకొని కొడతారు. ఆ రోజులు నీకు దగ్గర పడ్డాయని చెప్పి కూడా తెలియజేస్తున్నా. పత్రికా ముఖంగా నేను మీకు తెలియజేస్తున్నాను, వర్గీకరణ విషయం సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి కదా, ఒక ఉద్యమకారుడుగా నువ్వు ఉద్యమాన్ని నిర్మించాను, నా శాయశక్తిలో నేను ఉద్యమానికి దారబోసానని చెప్పుకునే వ్యక్తిగా ఇంతవరకు సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి వర్గీకరణ విషయంలో ఇంతవరకు కృష్ణమాదిగ ఇంప్లీడ్ అవ్వలేదు. నీ 35 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో నువ్వు నాయకుడిగా ఎదిగిన నిన్ను నాయకుడిగా చేరదీసి అగ్రతాంబూలం ఇచ్చిన మాదిగలకి ఏ ఒక్కరికైనా సరే నువ్వు ఒక ఎమ్మెల్యే పదవి ఇప్పించగలిగావా? ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించగలిగావా? సంక్షేమంలో ఒక్క పథకం కృష్ణమాదిగ ద్వారా నేను లబ్ధి పొందాను అని ఏ మాదిగ వ్యక్తి అయినా చెప్పగలడా? ఏ కుటుంబం అయినా చెప్పగలదా? మాదిగల్ని జలగలా పీల్చి పిప్పి చేసిన వ్యక్తివి నువ్వు. మాదిగల శవాల మీద చిల్లరేరుకుంటున్నావు నువ్వు. ఈ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారు నిన్ను నమ్మి, వాళ్ళ శవాల మీద చిల్లరేరుకుంటున్నావు. నీ కుటుంబం ఎలా ఉంది? ఛాలెంజ్ విసురుతున్నాను ఈ రోజున. నేను వ్యక్తిగతంగా ఎందుకు వెళ్తున్నానంటే నువ్వు దిగజారి మాట్లాడుతున్నావు. ఎంటైర్ మాదిగ కమ్యూనిటీని రాజకీయ పార్టీలకు దూరం చేసే ఉద్దేశంతో మాట్లాడుతున్నావు. మాదిగల్ని ఏ రాజకీయ నాయకుడు నమ్మకుండా చేసేటటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నావు. నీ కుటుంబం ఎలా ఉంది? నీ బిడ్డలు ఎలా ఉన్నారు? నీ ఆస్తుపాస్తులు ఎలా ఉన్నాయి? నీతో పాటు పనిచేసినటువంటి మాదిగ నాయకులు వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి? వాళ్ళ బిడ్డలు ఎలా ఉన్నారు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని కృష్ణమాదికి హెచ్చరిస్తున్నా. నీకు చమరగీతనం పాడటమే మిగిలింది. ఛాలెంజ్ విసురుతున్నా. ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు తిరుగు. ఆంధ్ర రాష్ట్రంలో మేము మాతో పాటు కలిసి వచ్చే మాదిగ ప్రజాసంఘ నాయకులు, మేధావులు మేము తిరుగుతాం. మాదిగలు ఏ ప్రభుత్వంలో అభివృద్ధి చెందారు, మాదిగలు ఏ ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారు, ఏ నాయకుడిని కోరుకుంటున్నారో మాదిగ పల్లెల్లోనే, మాదిగ జనాల్లోనే మనం తేల్చుకుందాం. ఏ సంక్షేమ పథకం జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు? బహిరంగ చర్చకు సిద్ధమా? నువ్వు అంటున్నావు విదేశీ విద్యకి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టారని. విదేశీ విద్యకి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టారే కానీ దాని ప్రతిఫలం దళితులు ఎంత పొందుతున్నారనేది నీకు కంటికి కనబడట్లేదా? చాలా నిలుచుతున్నా. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 20/3/2024 బుధవారం సహరీ ఉదయం 4:54 ఇఫ్తారీ సాయంత్రం 6:24 శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నీ బలహీనతను శత్రువులు బలంగా మార్చుకోకముందే దానిని నీ బలంగా మార్చుకోవాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.